చైనాలో ఒక తండ్రి తన కూతురు చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేక తన 2 ఏళ్ల కూతురు మరణాన్ని భయపడకుండా ఉండడానికి ఆమె కోసం ఒక సమాధి తవ్వాడు. 2017లో చైనాలో ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన జంగ్ లియాంగ్ అనే తండ్రి తన 2 సంవత్సరాల కూతురికి తలసిమియా అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. చికిత్సకు దాదాపు $1 మిలియన్ ఖర్చయ్యాయి. అంటే ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 1,20,00,000. ఇది తన కుటుంబం భరించగలిగే దానికంటే ఎక్కువ. వాళ్ళు సేవ్ చేసుకున్న మొత్తం మనీ అయిపోయాక ఆశను కోల్పోయారు. అతను తన కుమార్తె కోసం తన చేతులతో ఒక చిన్న సమాధి తవ్వాడు. అది ఆమెను పాతిపెట్టడానికి కాదు, సమయం వస్తే మరణానికి అలవాటు పడడానికి, సహాయం చేయడానికి. సమాధి పక్కన ఆడుకుంటున్న తండ్రి కూతురు దృశ్యం లక్షలాది మందిని కదిలించింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే చైనా అంతటా ప్రజలు సహాయం చేయడానికి కలిసి వచ్చారు. 1 నెలలో ఆమె ట్రీట్మెంట్కి అవసరమైన టోటల్ అమౌంట్ని క్రాస్ ఫండింగ్ సంస్థ సేకరించింది.